అందరికీ నమస్కారం. హితమనసు ఛానల్కి స్వాగతం. ఇప్పుడొక చిన్న ప్రశ్న. డబ్బు ఉన్నప్పుడు ప్రపంచం మారిందా లేక మనిషే మారిపోయాడా? ఈ రోజుల్లో మనిషికి ఉన్న విలువ కన్నా అతని డబ్బుకి ఉన్న విలువ ఎక్కువ. డబ్బు ఉన్నప్పుడు మన చుట్టూ మనుషులు ఎక్కువగా కనిపిస్తారు. మన మాటకు విలువ పెరుగుతుంది. ఆ సమయంలోనే మనిషిలో అహంకారం పెరుగుతుంది. నాకంటే గొప్ప ఎవరూ లేరు, డబ్బుతో అన్ని పనులు సాధించవచ్చు అనిపిస్తుంది. గౌరవం పెరుగుతుంది, అధికారం దక్కుతుంది. కొంతమంది డబ్బు వచ్చిన తరువాత తమతో ఉన్న వారిని చిన్నచూపు చూడటం మొదలు పెడతారు. స్నేహితులను నా స్థాయికి సరిపోరు అని దూరం పెడతారు. ఇంకొంతమంది అయితే తల్లిదండ్రులను కూడా పట్టించుకోలేని స్థితిలో ఉంటారు. మనుషుల మాట వినడం కన్నా ఆదేశాలు ఇవ్వడం పెరుగుతుంది. డబ్బు వల్ల అహంకారం పెరుగుతుంది. ఇతరుల భావాలను అర్థం చేసుకోడు. తన తప్పును ఒప్పుకోడు. తన డబ్బే తన శక్తి అని నమ్ముతాడు. కానీ కాలం ఎప్పుడూ ఒక్కలా ఉండదు కదా. ఈరోజు ఉన్నది రేపు ఉండకపోవచ్చు. మనిషి యొక్క వ్యాపారం నష్టపోవచ్చు, ఆరోగ్యం పోవచ్చు, ఏదో రూపంలో ఆస్తి నష్టపోవచ్చు. అప్పుడు మొదలవుతుంది అసలు నిజం. డబ్బు ఉన్నప్పుడు మనిషికి ఇచ్చిన గౌరవం డబ్బు లేనప్పుడు మెల్లగా అన్నీ దూరం అవుతాయి. మనుషుల రాకపోకలు, పలకరింపులు, మర్యాదలు తగ్గుతాయి. అప్పుడు ఆ మనిషికి అర్థమవుతుంది తాను కోల్పోయింది డబ్బు మాత్రమే కాదు, నిజమైన మనుషులను కూడా అని. తన డబ్బుతో కూడిన అహంకారంతో దూరం చేసుకున్న తల్లిదండ్రులను, స్నేహితులను, ఆప్యాయత, అభిమానం చూపించిన మనుషులను దూరం చేసుకున్నందుకు అప్పుడు బాధపడతాడు. డబ్బుతో సంపాదించుకున్న మనుషులు నిజస్వరూపం గ్రహించి మనోవ్యధకి గురి అవుతాడు. డబ్బు వల్ల వచ్చిన గర్వం తలకి ఎక్కించకూడదు. మనిషి దగ్గర ఉన్న సంపదతో వేరొక మనిషికి అండగా నిలవడం, ఉపయోగించడం చేయాలి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, డబ్బు ముఖ్యమే, కానీ మనిషి దగ్గర ఉన్న మంచితనం, వినయం, మంచి మనసు ఇవి ఉంటే డబ్బు పోయినా మనల్ని అభిమానించే మనుషులు మనతోనే ఉంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే హితమనసు ఛానల్కి సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో మనసుకు హితం చేసే విషయంతో.